28 దాకా ఆగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా 28 అంటే ఆల్మోస్ట్ ఎలక్షన్ ఇయర్లోకి వచ్చినట్టే. 28 ఏప్రిల్ అంటే నెక్స్ట్ ఏప్రిల్ ఎలక్షన్ జరిగితే 6 నెలలు ఎలక్షన్ కోడ్ షెడ్యూల్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి 6 నెలలు మాత్రమే అప్పుడు నారా లోకేష్ ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చిన సమయం ఉంటుంది. కాబట్టి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు సమయం ఉంటే ఆయన నిలదొక్కుకోవడానికి, పాలన పైన పట్టు సాధించడానికి, పాలన సరిగా చేయడానికి, ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి, ఒక మార్కు చూపించడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాజ్యసభకు వెళ్ళి లోకేష్కి బాధ్యతలు ఇస్తారా అనే ఒక చర్చ ఉంది. ఆయన ఇటీవలనే నారా లోకేష్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని చేయడం ద్వారా పార్టీలో ఇక మీరు నారా లోకేష్ నాయకత్వంలో పనిచేయడానికి రెడీ అయిపోండి అంటూ ఒక ఇండికేషన్ని పార్టీకి సంబంధించిన నాయకులకు ఇచ్చారు. ఇప్పటికే పోలిట్ బ్యూరోలో రాష్ట్ర కమిటీ ఏర్పాటులో కూడా నారా లోకేష్ ముద్ర ఉంది అనే విషయం అర్థమైంది వీరి మంత్రివర్గ కూర్పులో కూడా. కాబట్టి అనూహ్యంగా అటువంటిది ఏమైనా జరగడానికి అవకాశం ఉందా అనే చర్చ ఈ వీడియో ద్వారా నేను మీ ముందు పెట్టదలుచుకున్నా. ఎందుకు అనూహ్యంగా జరుగుతుంది అంటే ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో ప్రత్యేకంగా ఒక గంట సేపు సమావేశమయ్యారు. నిజానికి షెడ్యూల్ ఇచ్చిన సమయానికంటే అధిక సమయాన్ని చంద్రబాబు కుటుంబంతో ప్రధాని మోదీ గడిపారు. తమ సొంత పార్టీకి సంబంధించిన తెలంగాణ నాయకులతో బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆయన సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఆ సమావేశాన్ని క్యాన్సిల్ చేసుకుని మరి చంద్రబాబు నాయుడు గారితో ఆయన కుటుంబంతో మాత్రమే, ఇక పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరూ లేరు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరూ లేరు, కేవలం వాళ్ళ కుటుంబంలో 4 సభ్యులు నరేంద్ర మోదీ గారు మాత్రమే కూర్చొని మాట్లాడుకున్నారు. షెడ్యూల్ సమయానికి మించి ఆయన అక్కడికి వెళ్ళి బేగంపేట ఎయిర్పోర్ట్లో తెలంగాణ బీజేపీ నాయకులతో మాట్లాడి వాళ్ళకు దిశానిర్దేశం చేసి వాళ్ళ సమస్యలు ఏంటివి, ఆ తర్వాత ఆయన పెరేడ్ గ్రౌండ్కి వెళ్లాల్సి ఉంది నిజానికి. కానీ ఆ మీటింగ్ని క్యాన్సిల్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. ఆ సమయం అంతా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి గడిపారు. గతంలో ఎప్పుడూ ఇలా జరిగింది లేదు. పైగా ప్రధాని మోదీ స్థాయి వ్యక్తి అలా ఒక నాయకుడికి సంబంధించిన ఇంటికి వెళ్ళి అంతసేపు గడపడం అనేది కూడా మనం ఎప్పుడు చూడలా.